అసలే వర్షాకాలం రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోతోంది. కరెంటు సరఫరా నిలిచిపోయిందని తెలియగానే విద్యుత్ శాఖలోని కొంతమంది సిబ్బంది పబ్లిక్ కోసం ముందుంటున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నాగసముద్రాల చెరువులోకి దిగి విద్యుత్ స్తంభంపై పునరుద్ధరణ పనులు చేపట్టారు సిబ్బంది. 11 kV కరెంటు తీగ తెగి నీటిలో పడిపోవడంతో పక్కనే ఉన్న బత్తులవానిపల్లికు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే లైన్మెన్ హైముద్దీన్ ఇతర సిబ్బంది సాహసం చేశారు. నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్ను పునరుద్ధరించేందుకు తాడు సాయంతో చెరువు మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి స్తంభం విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించారు. లైన్మెన్ హైముద్దీన్ సిబ్బందిని ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అభినందించారు. భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. చెట్లు, స్తంభాలు నేల కొరగడంతో వైర్లు తెగిపడినా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బాగు చేస్తున్నారని ప్రశంసించారు.